ఒక తండ్రి తన జీవితంలో ఎన్నో కష్టాలు పడి తన కొడుకు ఐఎస్ పాస్ అయ్యేలా చేసి ఉంటాడు. అర్ధరాత్రులు మేల్కొని తన కొడుకు భవిష్యత్తు కోసం పోరాడిన ఆ తండ్రి ఈ రోజు తాను కన్న కల నెరవేరిన దృశ్యాన్ని చూసి గర్వపడుతున్నాడు. ఇదే రోజు కలెక్టర్గా తన కొడుక్కి మొదటి రోజు. పని సగం ముగించుకుని బ్రేక్లో తన కొడుకు కోట్ వేసుకుని బయటకు వస్తుంటే తండ్రి గుండెల నిండా ఆనందంతో చూడసాగాడు. దగ్గరికి వెళ్లి మొదటి రోజు ఎలా గడిచింది నాన్న అని అడిగాడు. కొడుకు ఒక చిరునవ్వుతో మొదటి రోజు కాబట్టి కాస్త ఒత్తిడిగా గడిచింది నాన్న అని చెప్పాడు. తండ్రి తన చేయి కొడుకు భుజంపై పెట్టి ఒక ప్రశ్న అడిగాడు. ఈ ప్రపంచంలో బలవంతుడు ఎవరు? కొడుకు నేనే నాన్న అని సమాధానం చెప్పాడు. తండ్రి చిరునవ్వుతో వెళ్లిపోతూ 4 అడుగులు వేశాక తన కొడుకు నోటితో ఇంకోసారి ఆ మాట వినాలనిపించి ఇంకోసారి అదే ప్రశ్నను అడిగాడు. ఇంకోసారి చెప్పు, ఈ ప్రపంచంలో నిజమైన బలవంతుడు ఎవరు? ఈసారి కొడుకు ఒక్క క్షణం తండ్రిని చూసి మీరే నాన్న అని సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం విని ఆశ్చర్యపోయిన తండ్రి అడిగాడు, ఇంతకు ముందు అడిగినప్పుడు నీవని అన్నావు, ఇప్పుడు నన్నెందుకు బలవంతుడినని అంటున్నావు? కొడుకు తండ్రికి అర్థం అయ్యేలా సమాధానం ఇచ్చాడు. మొదటిసారి మీరు నా భుజంపై చేయి ఉంచి నన్ను అడిగారు నాన్న. తన తండ్రి చేయి తన భుజం మీద ఉన్న వ్యక్తి కంటే బలవంతుడు ఈ భూమి మీద ఎవరూ ఉండరు. అందుకే అప్పుడు నేనే బలవంతుడినని నమ్మకంగా చెప్పాను. కానీ ఈసారి మీ చేయి నా భుజంపై లేదు. మీరు తన కొడుకు భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొని త్యాగాలు చేసి ఎన్నో ఆర్థిక శరీర ఇబ్బందులను ఎదుర్కొన్న బలమైన వ్యక్తి. ఈ ప్రపంచంలో మీకన్నా బలవంతుడు ఎవరూ నాకు అనిపించలేదు నాన్న అని సమాధానమిచ్చాడు. నిజమే కదా, ఈ భూమి మీద తన పిల్లల సంతోషాల కోసం కష్టపడుతున్న తల్లిదండ్రుల కంటే గొప్ప వ్యక్తులు ఈ భూమి మీద ఎవరూ ఉండరు. ఇలాంటి మరెన్నో కథల కోసం మార్నింగ్ థాట్స్ ని ఫాలో అవ్వండి. ఈ వీడియోని మీ తల్లిదండ్రులకు లేదా మీ పిల్లలకు షేర్ చేయండి.